Hi everyone, welcome to our channel Learn with Lahima. Today's video లో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. టుడేస్ క్లాస్లో సెంటెన్సెస్ రిలేటెడ్ టు షాపింగ్ ఆర్ మార్కెట్ రిలేటెడ్ సెంటెన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఈస్, నేను కొన్ని కూరగాయలు కొనడానికి మార్కెట్కు వెళ్ళాను. నేను కొన్ని కూరగాయలు కొనడానికి మార్కెట్కు వెళ్ళాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ వెంట్ టు ద మార్కెట్ టు బై సమ్ వెజిటేబుల్స్. ఐ వెంట్ టు ద మార్కెట్ టు బై సమ్ వెజిటేబుల్స్. సో ద నెక్స్ట్ వన్, ఈ యొక్క చొక్కా ధర ఎంత, ఈ షర్ట్ ధర ఎంత అని అడుగుతూ ఉంటాం కదా కాస్ట్ని. ఇలా అడిగే సందర్భాల్లో హౌ మచ్ డస్ దిస్ షర్ట్ కాస్ట్, హౌ మచ్ డస్ దిస్ షర్ట్ కాస్ట్, ఈ చొక్కా యొక్క ధర ఎంత. ఓకే, సి ద నెక్స్ట్ వన్, కొంచెం తక్కువ ధరకు ఇస్తారా, లైక్ కొంచెం తగ్గించి ఇస్తారా అంటూ ఉంటాం కదా, లైక్ డిస్కౌంట్స్ అడుగుతుంటాం కదా. ఇలా అడిగే సందర్భాల్లో కెన్ యూ గివ్ ఇట్ టు మీ ఫర్ ఏ లోయర్ ప్రైస్, కెన్ యూ గివ్ ఇట్ టు మీ ఫర్ ఏ లోయర్ ప్రైస్, కొంచెం తక్కువ ధరకు ఇవ్వగలరా. సి ద నెక్స్ట్ వన్, ఈ రంగులో మరో సైజు ఉందా, ఈ కలర్లో ఇంకొక వేరే సైజ్ ఏమైనా ఉందా అని అడుగుతూ ఉంటాం కదా షర్ట్ కొనేటప్పుడు, లైక్ డ్రెస్సెస్ కొనేటప్పుడు. సో ఇలా అడిగే సందర్భాలలో డూ యూ హ్యావ్ అనదర్ సైజ్ ఇన్ దిస్ కలర్, డూ యూ హ్యావ్ అనదర్ సైజ్ ఇన్ దిస్ కలర్, ఈ రంగులో మరో సైజు మీ దగ్గర ఉందా. సి ద నెక్స్ట్ వన్, నేను ఇది ట్రై చేయవచ్చా, నేను ఇది ట్రై చేయవచ్చా, ట్రైల్ వేయచ్చా అని అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడిగే సందర్భాల్లో మే ఐ ట్రై దిస్ వన్, మే ఐ ట్రై దిస్ వన్, నేను ఇది ట్రై చేయవచ్చా. సి ద నెక్స్ట్ వన్, ఈ షూస్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి, ఈ షూస్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో దీస్ షూస్ ఆర్ వెరీ కంఫర్టబుల్, దీస్ షూస్ ఆర్ వెరీ కంఫర్టబుల్, ఈ షూస్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. సి ద నెక్స్ట్ వన్, నేను నగదుతో చెల్లిస్తాను, లైక్ మనం షాపింగ్ చేసిన తర్వాత బిల్లుని సో మనం క్యాష్ రూపంలో లైక్ ఫోన్పే అంటూ ఉంటాం కదా, నగదు అంటే క్యాష్. ఓకే, ఐ విల్ పే ఇన్ క్యాష్, ఐ విల్ పే ఇన్ క్యాష్. ఓకే, సి ద నెక్స్ట్ వన్, నేను యూపీఐ ద్వారా చెల్లించవచ్చా, నేను యూపీఐ ద్వారా చెల్లించవచ్చా, ఆన్లైన్లో మీ యొక్క బిల్లుని నేను పే చేయవచ్చా అని అడుగుతూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో కెన్ ఐ పే యూజింగ్ యూపీఐ, కెన్ ఐ పే యూజింగ్ యూపీఐ. సో ద నెక్స్ట్ వన్, దయచేసి నాకు బిల్ ఇవ్వండి, దయచేసి నాకు బిల్ స్లిప్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటాం కదా షాపింగ్ చేసే తర్వాత. దీన్ని ఇంగ్లీష్లో ప్లీజ్ గివ్ మీ ద బిల్, ప్లీజ్ గివ్ మీ ద బిల్ స్లిప్. ఓకే, సో ద నెక్స్ట్ వన్, ఈ వస్తువుకు ఏమైనా డిస్కౌంట్ ఉందా, ఈ యొక్క వస్తువుకి ఏమైనా డిస్కౌంట్ ఉందా, డిస్కౌంట్లో వస్తుందా అని అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడిగే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఈజ్ దెర్ ఎనీ డిస్కౌంట్ ఆన్ దిస్ ఐటమ్, ఈజ్ దెర్ ఎనీ డిస్కౌంట్ ఆన్ దిస్ ఐటమ్, ఈ వస్తువుకి ఏమైనా డిస్కౌంట్ ఉందా. సి ద నెక్స్ట్ వన్, ఈ బ్యాగ్ చాలా బాగుంది, ఈ బ్యాగ్ చాలా బాగుంది అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో దిస్ బ్యాగ్ లుక్స్ వెరీ నైస్, దిస్ బ్యాగ్ లుక్స్ వెరీ నైస్, ఈ బ్యాగ్ చాలా బాగుంది. సి ద నెక్స్ట్ వన్, నాకు మంచి నాణ్యత ఉన్నది కావాలి, నాకు మంచి క్వాలిటీ ఉన్న వస్తువులు కావాలి అని అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడిగే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఐ వాంట్ వన్ విత్ గుడ్ క్వాలిటీ, ఐ వాంట్ వన్ విత్ గుడ్ క్వాలిటీ, నాకు మంచి నాణ్యత ఉన్నది కావాలి. సి ద నెక్స్ట్ వన్, ఈ పండ్లు తాజాగా కనిపిస్తున్నాయి, ఈ యొక్క పండ్లు తాజాగా కనిపిస్తున్నాయి అంటూ ఉంటాం కదా. సో ఇలా చెప్పే సందర్భాల్లో దీస్ ఫ్రూట్స్ లుక్ ఫ్రెష్, దీస్ ఫ్రూట్స్ లుక్ ఫ్రెష్. ఓకే, సి ద నెక్స్ట్ వన్, నేను 2 కిలోల ఆపిల్స్ తీసుకుంటాను, నేను 2 కిలోల యాపిల్స్ను తీసుకుంటాను అని చెప్తుంటాం కదా. సో ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఐ విల్ టేక్ 2 kilograms ఆఫ్ యాపిల్స్, ఐ విల్ టేక్ 2 kgs ఆఫ్ యాపిల్స్ అని కూడా చెప్పవచ్చు, లైక్ కేజెస్ని కిలోగ్రామ్సేగా అంటాం. ఓకే, సి ద నెక్స్ట్ వన్, నాకు ఇంకొంచెం చౌకగా ఉన్నది చూపించండి, నాకు ఇంకొంచెం తక్కువ ధరలో ఉన్నది చూపించండి అంటూ ఉంటాం కదా. చౌకగా అంటే తక్కువ ధరలో అని అర్థం. ఓకే, దీనిని ఇంగ్లీష్లో ప్లీజ్ షో మీ ఏ చీపర్ వన్,
ప్లీజ్ షో మీ ఏ చీపర్ వన్. చౌకగా అంటే తక్కువ ధరలో. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఈ దుకాణంలో చాలా వస్తువులు ఉన్నాయి. ఈ దుకాణంలో చాలా వస్తువులు ఉన్నాయి అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో దెర్ ఆర్ మెనీ ప్రొడక్ట్స్ ఇన్ దిస్ షాప్. దెర్ ఆర్ మెనీ ప్రొడక్ట్స్ ఇన్ దిస్ షాప్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఈ ఆఫర్ ఈ రోజుకేనా. ఈ యొక్క ఆఫర్ ఈ రోజుకేనా అంటూ ఉంటాం కదా. ఆఫర్స్ ఉండే టైంలో దీన్ని ఇంగ్లీష్లో ఈజ్ దిస్ ఆఫర్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ టుడే. ఈజ్ దిస్ ఆఫర్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ టుడే. ఈ ఆఫర్ ఈ రోజుకేనా. సి ద నెక్స్ట్ వన్. నేను ఈ జాకెట్ కొనాలని అనుకుంటున్నాను. నేను ఈ యొక్క జాకెట్ని కొనాలని అనుకుంటున్నాను అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఐ యామ్ థింకింగ్ ఆఫ్ బయింగ్ దిస్ జాకెట్. I am thinking of buying this jacket. Okay, see the next one. మీ దగ్గర రిటర్న్ పాలసీ ఉందా. మీ దగ్గర మాకు ఈ వస్తువు తీసుకుంటున్నాం, నచ్చకపోతే రిటర్న్ చేసే పాలసీ ఉందా అని అంటూ ఉంటాం కదా. ఇలా అడిగే సందర్భాల్లో డూ యూ హ్యావ్ ఏ రిటర్న్ పాలసీ. డూ యూ హ్యావ్ ఏ రిటర్న్ పాలసీ. మీ దగ్గర రిటర్న్ పాలసీ ఉందా. see the next one. ఈ బొమ్మ నా పిల్లలకు బాగా నచ్చుతుంది. ఈ బొమ్మ నా పిల్లలకు బాగా నచ్చుతుంది అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే మై చిల్డ్రన్ విల్ రియల్లీ లైక్ దిస్ టాయ్. మై చిల్డ్రన్ విల్ రియల్లీ లైక్ దిస్ టాయ్. చాలా బాగా వాళ్ళకి ఈ బొమ్మ నచ్చుతుంది. ఓకే, సి ద నెక్స్ట్ వన్. దయచేసి దీన్ని బాగా ప్యాక్ చేయండి. దయచేసి ఈ వస్తువుని బాగా ప్యాక్ చేయండి అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ప్లీజ్ ప్యాక్ దిస్ ప్రాపర్లీ. ప్లీజ్ ప్యాక్ దిస్ ఐటమ్ ప్రాపర్లీ. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నాకు ఒక షాపింగ్ బ్యాగ్ ఇవ్వండి. నాకు ఒక షాపింగ్ బ్యాగ్ ఇవ్వండి అంటూ ఉంటాం కదా. లైక్ షాపింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా బ్యాగ్స్ అడుగుతూ ఉంటాం కదా. సో ఇలా అడిగే సందర్భాల్లో ప్లీజ్ గివ్ మీ ఏ షాపింగ్ బ్యాగ్. ప్లీజ్ గివ్ మీ ఏ ఎక్స్ట్రా షాపింగ్ బ్యాగ్ అని కూడా అడుగుతూ ఉంటాం ఒకసారి. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఈ గడియారం చాలా అందంగా ఉంది. ఈ గడియారం చాలా అందంగా ఉంది అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో దిస్ వాచ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. దిస్ వాచ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఓకే, ఈ గడియారం చాలా అందంగా ఉంది. సి ద నెక్స్ట్ వన్. నేను మళ్ళీ ఈ దుకాణానికి వస్తాను. నేను మళ్ళీ మీ షాప్కి వస్తాను అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా యూస్ చేయాలంటే ఐ విల్ కమ్ టు దిస్ షాప్ అగైన్. ఐ విల్ కమ్ టు దిస్ షాప్ అగైన్. నేను మళ్ళీ ఈ షాప్కి వస్తాను. సి ద నెక్స్ట్ వన్. ఈ వస్తువు చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ యొక్క వస్తువు చాలా ఉపయోగకరంగా యూస్ఫుల్గా ఉంది అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే దిస్ ప్రోడక్ట్ ఈజ్ వెరీ యూస్ఫుల్. దిస్ ప్రోడక్ట్ ఈజ్ వెరీ యూస్ఫుల్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఈ బ్రాండ్ గురించి మంచి రివ్యూలు విన్నాను. ఈ యొక్క బ్రాండ్ గురించి చాలా మంచి రివ్యూస్ విన్నాను అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ హ్యావ్ హియర్డ్ గుడ్ రివ్యూస్ అబౌట్ దిస్ బ్రాండ్. ఐ హ్యావ్ హియర్డ్ గుడ్ రివ్యూస్ అబౌట్ దిస్ బ్రాండ్. లైక్ మనం షాపింగ్ చేసేటప్పుడు ఇలా యూస్ చేస్తూ ఉంటాం కదా. సో సి ద నెక్స్ట్ వన్. మీరు హోమ్ డెలివరీ చేస్తారా. మీకు హోమ్ డెలివరీ చేసే ఫెసిలిటీ ఉందా అని అడుగుతూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో డూ యూ ప్రొవైడ్ హోమ్ డెలివరీ. డూ యూ ప్రొవైడ్ హోమ్ డెలివరీ. మీరు మాకు హోమ్ డెలివరీ చేయగలరా. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఈ వస్తువుకు 1 సంవత్సరం వారంటీ ఉందా. ఈ వస్తువుకు 1 సంవత్సరం వారంటీ ఉందా అని అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడిగే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా మనం యూస్ చేయాలంటే డస్ దిస్ ప్రోడక్ట్ కమ్ విత్ ఏ 1 year వారంటీ. డస్ దిస్ ప్రోడక్ట్ కమ్ విత్ ఏ 1 year ఆఫ్ వారంటీ. ఈ వస్తువుకి 1 సంవత్సరమైన వారంటీ ఉందా. ఓకే, సి ద నెక్స్ట్ వన్. మీ సేవ చాలా బాగుంది, ధన్యవాదాలు. మీ యొక్క సేవ చాలా బాగుంది, ధన్యవాదాలు అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో యువర్ సర్వీస్ ఈజ్ ఎక్సలెంట్, థ్యాంక్ యూ. యువర్ సర్వీస్ ఈజ్ ఎక్సలెంట్, థ్యాంక్ యూ. మీ సేవ చాలా బాగుంది, ధన్యవాదాలు. సి ద నెక్స్ట్ వన్. మీ దుకాణంలో షాపింగ్ చేయడం నాకు చాలా నచ్చింది.
మీ షాప్లో షాపింగ్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఐ రియల్లీ ఎంజాయ్డ్ షాపింగ్ ఎట్ యువర్ స్టోర్. I really enjoyed shopping at your shop or at your store. Okay. Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.